లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేస్తారు అండ్ దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్, రక్త పరీక్ష. మనం చేసే బేసిక్ లివర్ టెస్ట్లో బిలిరుబిన్ అనేది, బిలిరుబిన్ అంటే మన కామెర్లు, మన జాండిస్ పచ్చిబడ్డా అది మన బిలిరుబిన్ లెవెల్. ఆ బిలిరుబిన్లో డైరెక్ట్ బిలిరుబిన్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ అనేసి, ఇండైరెక్ట్ బిలిరుబిన్ అంటే వేరే ప్రాబ్లమ్స్. అంటే కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది ప్రాబ్లం, గిల్బర్ట్ సిండ్రోమ్ అనేసి, కొంతమందికి కొన్ని బ్లడ్ డిజార్డర్స్ వలన వస్తుంది. బట్ యూజువల్లీ లివర్ ప్రాబ్లం డైరెక్ట్ బిలిరుబిన్ పెరుగుతుంది. అది కాకుండా SGOT, SGPT, ఆల్కలీన్ ఫాస్ఫేటేస్, గామా GT ఇవేమో లివర్ ఎంజైమ్స్ అనమాట. ఇవన్నీ మనకి ఏదైనా లివర్ డ్యామేజ్ ఉంటే అవి పెరుగుతాయి. అలాగే ప్రోథ్రాంబిన్ టైం, ఆల్బుమిన్. ఆల్బుమిన్ అంటే లివర్ ప్రొడక్షన్ ఎలా ఉంది తెలుస్తుంది అన్నమాట. అలాగే ప్రోథ్రాంబిన్ టైం అనేవి, ఈ రెండు టెస్ట్లు లివర్ ప్రొడక్షన్ తెలుస్తాయి. సో ఇవన్నీ టెస్ట్ బేసిక్ లివర్ స్క్రీనింగ్. ఎవరైనా లివర్ ప్రాబ్లం ఉందా అని తెలిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. కానీ అవి చాలా బేసిక్ టెస్ట్. ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం ఒక లివర్ నార్మల్ ఉంది అని తెలుస్తుంది. అంటే ఒకసారి లివర్ టెస్ట్ అబ్నార్మల్ ఉంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాండిస్ పెరిగింది మనకి బాడీలో ఇన్ఫెక్షన్ వలన అయి ఉండొచ్చు, జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన అయి ఉండొచ్చు, ఏమైనా మందుల వలన అయి ఉండొచ్చు, లివర్లో అండర్లైన్ క్రానిక్ లివర్ డిసీజ్, అక్యూట్ లివర్ డిసీజ్ వలన అయి ఉండొచ్చు, లివర్లో ఉండే పైపులు, గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు, సిబిడీలో రాళ్ళు, ప్యాంక్రస్లో రాళ్ళు, అలాంటి వలన రావచ్చు, క్యాన్సర్ వలన రావచ్చు. సో మనం బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని నిర్ధారిస్తాము. దాని తర్వాత దానికి ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఉంటుందన్నమాట.